రాంప్రసాద్ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నన్ను ఈ లైన్స్లో ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత 1 సంవత్సరానికి లైన్స్ ప్రెసిడెంట్ని చేసి అనేక కార్యక్రమాల్లో మేమిద్దరం కలిసి చేశాము. ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లోనే కాకుండా చాలా ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. దానికి తోడు ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ సంస్థను కూడా నడిపేవాళ్ళు. దానికి కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఇచ్చేవాడిని. అందరితో బాగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండి సడన్గా ఆయన కాలం చేయటం మాకు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. మేము నమ్మలేకపోయాము. కానీ ఇందాక జగనాన్ని గారు చెప్పినట్లు, యాదయ్య గారు చెప్పినట్లు మృత్యువు మనతోనే ఉంటుంటుంది. అది ఒక డెస్టినేషన్. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కృష్ణలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అలాగే చెప్పారు. అందుకనే మనందరము మన జీవితంలో మనకు చేతనైన సహాయం మన తోటివారికి చేసి మానవ సేవే మాధవ సేవ అని మన లైనిజంలో కూడా అదే చెప్తాము. మనం ఎప్పుడు కాలం చెందుతామో తెలియదు. ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే అదే మిగిలి ఉంటుంది. నందం రాంప్రసాద్ గారికి కూడా ఇవాళ చిరస్థాయిగా ఆయన చేసిన పనులే కలకాలం గుర్తుండిపోతాయి. మనందరితో ఉన్న అనుబంధము, బాంధవ్యాలు కలకాలం గుర్తుండిపోతాయి. లైన్స్లో కూడా ఆయన చాలా కార్యక్రమాల్లో ముందునే నడిపించారు. ఈ సంవత్సరం స్వరూపరాణి గారిని ప్రెసిడెంట్ చేయడంలో కూడా ఆ టీంని మేమందరం కలిపి ఏకగ్రీవంగా ఎన్నుకుని అందరం కూడా అనేక రకాలుగా ఈ 2 సంవత్సరాలు చాలా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనుకోకుండా ఆయన అలా వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ శాంతిని తెలియజేస్తున్నాను, సానుభూతిని తెలియజేస్తున్నాను. జై హింద్.